కేరళ హౌస్ బోట్ కనుక మీ టు డూ ట్రావెల్స్లో ఉంటే ఈ వీడియో మీకోసం. అండ్ ఈ వీడియోలో నేను మీకు ఒక వీకెండ్లోనే ఎలా వెళ్ళి రావచ్చు అని చెప్తాను. మేమేం చేసామంటే సాటర్డే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి కొచ్చి ఎయిర్పోర్ట్లో రీచ్ అయ్యి అక్కడ నుంచి సెల్ఫ్ డ్రైవ్ క్యాబ్ తీసుకొని 2 hours డ్రైవ్ చేసిన తర్వాత అలపి బ్యాక్ వాటర్స్ డాక్ పాయింట్కి రీచ్ అయ్యాము. ఇక్కడ మేము 1 bedroom బోట్ రెంట్కి తీసుకున్నాము. 1 dayకి మాకు టారిఫ్ అయితే కనుక 12,000 అయింది. అండ్ ఈ 1 bedroomకి ఏసీ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ వ్యూస్ అయితే కనుక బెడ్రూమ్ నుంచి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. దాంతోపాటు ముందు డైనింగ్ ఏరియా ఉంటుంది. డైనింగ్ ఏరియా గ్లాస్తో కవర్ అయి ఉంటుంది, సో దట్ నైట్ టైం మస్కిటోస్ లాంటివి ఏమీ రాకుండా ఉంటాయి. అలాగే ముందు సిట్అవుట్ ఏరియాలో కూర్చుంటే కనుక అలపి బ్యాక్ వాటర్స్ వచ్చేపోయే బోట్ల యొక్క వ్యూస్ అనేవి సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. బోట్లో మనకి మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్ అండ్ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ అయితే కనుక ప్యూర్ సౌత్ ఇండియన్ స్టైల్ అండ్ వెరీ వెరీ టేస్టీ. దీంతో పాటు మనం బోట్లో పోతున్నంతసేపు కూడా ఐస్ క్రీమ్ కానీ స్నాక్స్ అని కానీ ఇలా క్రియేటివిటీ అంటే క్రియేటివిటీగా తీసుకొచ్చి అమ్ముతూ ఉన్నారు. దాంతోపాటు మనం బోట్లో వెళ్ళేటప్పుడు ఫిషింగ్ చేయొచ్చు. నియర్ బై ఏరియాలో మసాజ్ ఫెసిలిటీ కూడా ఉంది. దాంతోపాటు సాయంత్రం పూట మన బోట్ ఆపే ప్లేస్కి నియర్ బై అలపి బీచ్ ఉంటుంది. ఇలా ఆటో తీసుకుని వెళ్తే కనుక సాయంత్రం పూట బీచ్లో మనం కొంతసేపు తిరిగేసేసి రావచ్చు. అలపి బ్యాక్ వాటర్ వ్యూస్ అయితే కనుక అద్భుతం అంటే అద్భుతం. ఇంకా లేట్ చేయకుండా మీ ట్రిప్ కూడా ప్లాన్ చేసుకోండి.